అగ్రి చేయొచ్చు. ఎందుకంటే మన దగ్గర ఉన్న చట్టాలు అలా ఉన్నాయి. ఎందుకంటే ఒక 1 వీక్ ఒక సవాలు జరుగుతుంది, 1 వీక్ ఒక సవాలు జరుగుతూనే ఉంది అమ్మాయిల పైన. అది కొద్దిగా చేంజ్ చేస్తే బాగుంటది. ఎందుకంటే మేము చేస్తే ఆ ఫ్యామిలీ వీడియోలు చూస్తాం అందరి, సుమను, మినిస్టర్ సాగర్, శివాజీ, రంజిత్, మినిస్టర్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ పెద్దమ్మది ఫ్యామిలీ అలా ఉన్న ఫ్యామిలీ బాగుంటది. ఆ సంఘటన జరిగినప్పటి నుంచి 2 days చాలా మంది ఎవరండి అతను కంపల్సరీ శిక్ష అవ్వడం సార్ అన్నట్టు మా కేసు ఆఫర్ తీసుకోండి. ఇది మన 16 చేశారు కదా ఇక్కడ మన షాద్నగర్ దగ్గర ఎన్కౌంటర్. రైట్ రేవంత్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. చాలా కాల్స్ వస్తున్నాయి, చాలామంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అండ్ కొంతమంది కమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కొన్ని కమెంట్స్ కాస్త అఫ్కోర్స్ అది అభ్యంతరకరం, నేను పెద్ద పదాన్ని మాట్లాడలేను. ఎందుకంటే వైష్ణవి ఘటనను ఏదో మన ఇంట్లో జరిగింది అన్నంతలా, మన ఇంట్లో జరిగింది అనే స్థాయిలో ఈరోజు తెలుగు ప్రజలు తీసుకున్నారంటే ఆ రియాక్షన్ ఈరోజు కామెంట్స్ ఎవ్వరు ఒక్కరంటే ఒక్కరు కూడా చూడండి, ఒక్కరంటే ఒక్కరు కూడా ఈరోజు హరిబాబు కనీసం జాలి కాదు కదా ఆ కుటుంబం మీద కనీసం ఇసుమంత కూడా జాలి దయ ఏమీ లేవు. ఎందుకంటే చేసిన తప్పు ఆ స్థాయిది. ఒక్కొక్కరు అదే కోరుకుంటున్నారు. వీ వాంట్ జస్టిస్ అంటున్నారు. ఆ జస్టిస్ ఎలాగన్నారు రమాకాంత్ గారి భాషలో మీకు అర్థమైంది కదా. మాకు అప్పచెప్పండి సార్, మేము చూసుకుంటాం వాడి సంగతి అంటోంది ఆ కుటుంబం. మీ చట్టాలు ఏం చేస్తాయి? మహా అయితే కొన్ని రోజులు జైల్లో ఉంటాడు, మళ్ళీ బయటకు వస్తాడు, మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు, నా కూతురు తిరిగి వస్తుందా అని చెప్పి ఈరోజు కుటుంబం ఆర్తనాదం. అది వాళ్ళ గొంతులో ఆ బాధ ఒక్కసారి వింటే అర్థమవుతుంది. అది చాలామంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, చాలామంది కాల్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఎస్, సమాజంగా మీరు రియాక్ట్ అవ్వాలనుకుంటున్నారు, అందుకే చాలామందికి ఆ ప్లాట్ఫామ్ దొరికే అవకాశం ఉండదు. ఎస్, నేను రియాక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్నాయి. 0406931611 0406931622 ఈ నెంబర్లో కాల్ చేసి మీరు చెప్పచ్చు ఎటువంటి న్యాయం కోరుకుంటున్నారు, వైష్ణవికి ఎటువంటి న్యాయం జరగాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు, ఎటువంటి డిమాండ్ తెర మీద తీసుకొస్తున్నారు. ఎందుకంటే మనం గొంతెత్తి మాట్లాడితేనే బహుశా చట్టాలు కూడా మారే అవకాశం ఉంటుంది. సో ఒక్కసారి మీరు మాట్లాడే ప్రయత్నించిన ఎవరికైనా లైన్ డిస్కనెక్ట్ అయినా లేకపోతే లైన్ కనెక్ట్ కాకపోయినా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఆ భాషని మళ్ళీ ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నాను. లక్ష్మికి, హరిబాబుకి, వైష్ణవికి, అంటే వైష్ణవి అత్తగారు, హరిబాబు తల్లి, అత్తగారు కూడా కాదు, వైష్ణవి అత్త, హరిబాబు తల్లి లక్ష్మి, అలాగే హరిబాబు వైష్ణవి భర్త, అలాగే వైష్ణవికి, ముగ్గురికి మధ్య జరిగిన కాల్ కాన్వర్సేషన్. అది కాల్ కాన్వర్సేషన్ అనడం కన్నా బూతుల కాన్వర్సేషన్ అనుకోవాలి. అది కూడా లక్ష్మి నోట్ నుంచి ఏ స్థాయిలో ఉందో వింటేనే వికటగా అదేదో అంటూ ఉంటారు కదా, కంపరం పడుతుంది ఆ భాష. అందుకే బీపులు వేసి వినిపిస్తున్నాం. ఒకసారి కాన్వర్సేషన్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇగో ఆ ఆడియో క్లిప్ ప్లే చేయండి ప్లీజ్. గిటేను అది వాళ్ళు చేయలేరు చేయలేరు, నువ్వు నాటకాలు చేయకిడ, అర్థమైందా? నువ్వు దాచిపెట్టుకుంది నువ్వు దాచిపెట్టుకొని బోకర్ నాటకాన్ని నేను తీస్తా, నువ్వు ఓలను అడ్డమైన వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో దొరగొట్టి ఉంగరం బెడ్రూమ్ లో పోతారా? బెడ్రూమ్ లో పోయి నీళ్ళు పెట్టిన ఉంగరం లేదు, ఉంగరం తీసుకొచ్చి పొద్దుగాల ఆగాగు. నీ ఇల్లు అది బెడ్రూమ్ లోకి వేరంటే నీ ఉంగరము ఎల్ల పెట్టుకొని ఏం నాటకాలు ఆడుతున్నావు నువ్వు పోతే పెడదు, నీ రీల్స్ తీసుకొని ప్రపంచం చూపెట్టాడు కానీ నువ్వు నన్ను ఒప్పుతావా? నువ్వు ఏ మొక్కం పెట్టుకొని వచ్చినావు ఇంట్లో, ఏ మొక్కం పెట్టుకొని వచ్చి కట్టించి ఎక్కడికెళ్ళి వచ్చినావు? నీ జంటికల్ని రిపేట్ నిన్ను దొక్కి పెడతాను వల్ల ఇంటికి రాని ఎక్కడ రాని నువ్వు నా దగ్గర నా దాపు రానివా? ఎక్కడ రాని ఉంగరం ఎత్తుకపోయినావు, నువ్వు బెడ్రూమ్ లో వచ్చి ఉంగరం ఎత్తుకపోయావు, చీరు పారేస్తా
నువ్వేమనుకున్నావు కానీ నువ్వు ఉంగరం పెట్టేసుకపోయినవే నువ్వు ఉంగరం పెట్టేసుకపోయినవే ఏం ముఖం పెట్టుకొని వస్తున్నావే నా ఇంటి ముందరికి నువ్వు సాయిబాబా గుడికని అడుక్కొని తిని నువ్వు నా ఇంటి ముందరికి ఎట్లా వస్తున్నావు? నీ ఉంగరం మీద నీ ఉంగరం ఏందా? ఉంగరం పోయిందా? పోయిందా? పోయింది తీసుకొచ్చి రేపు సొరతా వెళితా ఏంది రేపు తడి బట్టల మీద అలా ఎర్రు ఏది ఎర్రు నేను దెబ్బ అన్ని నా కొడుకు నాటకాలు ఆడుతున్నావు. నువ్వు ఎక్కడ దానివే, ఏ దగ్గర దానివే, ఏ దాపర్ దానివే, నువ్వు ఇంట్లో లోపలికి బెడ్రూమ్ ఏమున్నదని ఇది అప్పు తొర్రదాందుకు ఎక్కడ అప్పున్నదని తొర్రదాందుకు ఎక్కడ దానివే నువ్వు నా దగ్గర రాను నా రాపు రాను